నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిలు. ఈరోజు చింతకాయ రోటి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రోటి పచ్చడి అంటున్నాను కానీ రోటిలో రుబ్బకుండానే మనం చేసుకోవచ్చండి. ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను టిఫిన్స్లోకి చింతకాయ పల్లి రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా చింతకాయలని తీసుకొని బాగా వాష్ చేసుకుని ఉడకపెట్టుకుని ఈ విధంగా స్మాష్ చేసుకుని చక్కగా గుజ్జంతా తీసేసుకోండి. ఇది మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్లే తీసుకోండి. సో ఈ విధంగా వచ్చిన చింతకాయ రసాన్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లోనే కాస్తంత ఆయిల్ వేసి పల్లీలండి, ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి వేసుకోండి. మరీ ఘాటుగా ఉంటే పచ్చిమిరపకాయ తగ్గించుకోవచ్చు. దాంట్లోనే కాస్తంత జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకుని ముందుగా మనం తీసుకున్న చింతకాయ రసాన్ని యాడ్ చేస్తూ నెమ్మదిగా మనం రుబ్బుకోవాలి. అంతేనండి, మన చింతకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే ఈ రెండింటిని అడ్జస్ట్ చేయడానికి చివరిలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి రుబ్బుకోవడమేనండి. ఇది చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి ఎస్పెషల్లీ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. దోశలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ విధంగా రుబ్బుకున్న పచ్చడిని మనం పోపు పెట్టుకోవడమేనండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్తంత కరివేపాకు, పప్పులు వేసుకోండి. పప్పులు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.